నగరంలోని పలు అభివృద్ధి పనులకు ఆమోదం తెలిపింది జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ. బల్దియా మేయర్ విజయలక్ష్మి, కమిషనర్ ఆర్వి కర్ణన్ అధ్యక్షతన సమావేశం జరిగింది. మొత్తం 18 అజెండా అంశాలు, 6 టేబుల్ ఐటమ్స్ కు ఆమోదం తెలిపారు. ఆస్తి పన్ను బకాయి వడ్డీలపై 90% రాయితీ ఇవ్వడానికి అంగీకరించారు. హెచ్ సిటీలో భాగంగా రోడ్లు విస్తరణ, ఫ్లైఓవర్లు, అండర్ పాస్ల నిర్మాణాలపై తీర్మానం చేశారు. ఫతేనగర్ నుంచి బల్కంపేట మధ్య ఉన్న పురాతన ఫ్లైఓవర్ పునరుద్ధరణకు నిర్ణయం తీసుకున్నారు. కుకుట్పల్లిలో 5 కోట్ల వ్యయంతో ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ ఏర్పాటు చేయడానికి అంగీకరించారు. స్వచ్ఛ ఆటోలు, స్వీపింగ్ మెషిన్లు, ఫ్యాగింగ్ వాహనాలకు జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. జీహెచ్ఎంసీకి వచ్చే ఫిర్యాదులను స్వీకరించడానికి కాల్ సెంటర్కు తీర్మానం చేశారు. నగరంలోని పలు అభివృద్ధి పనులకు ఆమోదం తెలిపింది జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ. బల్దియా మేయర్ విజయలక్ష్మి, కమిషనర్ ఆర్వి కర్ణన్ అధ్యక్షతన సమావేశం జరిగింది. మొత్తం 18 అజెండా అంశాలు, 6 టేబుల్ ఐటమ్స్ కు ఆమోదం తెలిపింది. ఆస్తి పన్ను బకాయి వడ్డీలపై 90% రాయితీ ఇవ్వడానికి అంగీకరించారు. హెచ్ సిటీలో భాగంగా రోడ్లు విస్తరణ, ఫ్లైఓవర్లు, అండర్ పాస్ల నిర్మాణాలపై తీర్మానం చేశారు. ఫతేనగర్ నుంచి బల్కంపేట మధ్య ఉన్న పురాతన ఫ్లైఓవర్ పునరుద్ధరణకు నిర్ణయం తీసుకున్నారు. కుకుట్పల్లిలో 5 కోట్ల వ్యయంతో ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ ఏర్పాటు చేయడానికి అంగీకరించారు. స్వచ్ఛ ఆటోలు, స్వీపింగ్ మెషిన్లు, ఫాగింగ్ వాహనాలకు జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. జీహెచ్ఎంసీకి వచ్చే ఫిర్యాదులను స్వీకరించడానికి కాల్ సెంటర్కు తీర్మానం చేశారు. లక్ష్యం లేనిదే వికాసం ఉండదన్నారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. హైదరాబాద్ హైటెక్స్ లో ఏర్పాటు చేసిన తెలంగాణ నార్త్ ఈస్ట్ కనెక్ట్ ప్రోగ్రాంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఇక్కడి ప్రజలు త్రిపురకు రావాలని కోరారు త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి. అక్కడి పచ్చదనం మమ్మల్ని ఆకట్టుకుంటుందన్నారు. తెలంగాణ బిడ్డ త్రిపురకు గవర్నర్ గా ఉన్నారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈశాన్య రాష్ట్రాల ప్రజలు చాలా మంది హైదరాబాద్ లో ఉన్నారని తెలిపారు సీఎం రేవంత్. ఈ కార్యక్రమంలో కళాకారుల ఆటపాటలు అందరినీ ఆకర్షించాయి. అనంతరం కళాకారులను సత్కరించారు ప్రముఖులు.
So when we go back from the festival, we will not only go back with memories, we will go back with a thought, we will go back with an idea. The whole idea of putting this whole exercise into place was to evoke some thought. Along with memories, there has to be a thought, we thought, and there has to be a innovative idea somewhere. There has to be a spark somewhere that will light up the lives of many people. Our Prime Minister says it very often. When we talk of Viksit Bharat, he says it very nicely. And I quote him very often because I like that line. Vikas bhi chahiye, virasat bhi chahiye. We want Vikas with virasat. Vikas cannot be without a goal. And Vikas, the goal of Vikas is to reach out to the last man, to reach out to the last place, to make that last mile delivery, which will light up lives. అగర్వుడ్ ప్రత్యేకత ఉంది, అగర్వుడ్, అగర్ ఆయిల్. కాబట్టి ఇవన్నిటిని తెలుసుకోవాలి. దానికి తోడుగా ఈరోజు త్రిపుర సుందరి శక్తి మాత అక్కడ ఉంది. దానికి సంబంధించినటువంటి టూరిజం, అదే రకంగా హెరిటేజ్ ఇదైన ఉన్నటువంటి ఉన్నకోటి హెరిటేజ్ స్పాట్స్ ఉన్నాయి. టూరిజం స్పాట్స్కి మనం అక్కడ ఉన్నటువంటి గోమతి రివర్లో కనుక మనం బోట్లో వెళ్ళినట్లయితే మన గోదావరి పాపికొండల కంటే చాలా రిచ్ గ్రీనరీ అక్కడ కనిపిస్తుంది. కాబట్టి మనము తెలుసుకోవాల్సినటువంటివి చాలా అక్కడ ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి ప్రజలు, వాళ్ళ యొక్క వేష భాష, ఉన్నది చిన్న స్టేటు కానీ 19 ట్రైబ్స్ ఉన్నారు. 19 ట్రైబ్స్ వాళ్ళ ఐడెంటిటీ తోటి ఇది చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ అక్కడ రావాలని నేను ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేస్ని ఇప్పుడే ప్రభాకర్ గారితో మాట్లాడాను. ఎమ్మెల్యేస్ కమిటీస్ ఏవైతున్నాయో అక్కడ వెళ్ళినట్లయితే అక్కడ ఉన్నటువంటి వాటిని తెలుసుకోవటానికి, అదే రకంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడికి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రకంగా ఈరోజు ఇక్కడ స్టార్ట్ అయినటువంటిది మిగతా అన్ని రంగాల్లో వచ్చిపోయేటువంటి దీంట్లో చేసినట్లయితే బాగుంటుందని చెప్పి మొత్తం అందరికీ సద్వినియోగం ఇది ఉపయోగంలో ఉంటుందని చెప్పి భావిస్తూ celebrates the spirit of unity between Telangana and Northeast. The Northeast is a beautiful, diverse, environmentally rich, culturally strong and vibrant. Sadly, it is a part of India we have not discovered fully and properly. We Telugu people feel the pain of our brothers and sisters of the Northeast. South India contributes a lot to the Indian economy, society, culture, arts, technology, education, business and sports. We need to ensure we understand and connect with the culture and people of Northeast states better. We will then see the Northeast contribute even more to our country in all fields. Telangana is your second home in India. I wish to announce that in our Bharat Future City, Governor Sir, Telangana state government is going to construct a Bharat Future City. It is coming around 30,000 acres. It's adjacent to Hyderabad. So that is our future, that is Bharat Future City. We will provide free land and total support to build India's first Northeast Annex. In this annex, each Northeast state will be welcome to construct their own bhavan. They can construct their own bhavan. They can teach us their culture. వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. హైదరాబాద్ హెచ్ఐసిసిలో నాబార్డు ఏర్పాటు చేసిన ఎర్త్ సమ్మిట్ను ప్రారంభించారు బట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. 2 రోజులు ఈ సమ్మిట్ జరగనుంది. వ్యవసాయ రంగంలోనూ టెక్నాలజీ రావాలన్నారు బట్టి. వ్యవసాయ సాధికారత, గ్రామీణ సాంకేతికత, వ్యవసాయ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అంశాలపై వక్తలు ప్రసంగించారు.
ఈ కార్యక్రమంలో నాబార్డు ప్రతినిధులు, వివిధ రంగాల ప్రముఖులు పాల్గొన్నారు. వ్యవసాయ రంగంలోనూ సరికొత్త టెక్నాలజీ వస్తుందన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. రైతులకు ఉచిత విద్యుత్ని అందించిన గొప్ప నాయకుడు వైఎస్ఆర్ అని గుర్తు చేశారు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా సాగుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు బట్టి విక్రమార్క. హైదరాబాద్ హెచ్ఐసిసిలో నాబార్డ్ 2 రోజులు నిర్వహిస్తున్న ఎర్త్ సమ్మిట్ ను ప్రారంభించారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. టెక్నాలజీ is not a threat to this soul. It is all an ally. And institutions like NABARD are its protectors. Let us move forward together. We have to remember Dr. Y.S. Rajshekar Reddy, the then Chief Minister for the combined state, whose farmer-centric welfare model, particularly free power, rural health infrastructure, support for SSGs, showed that compassion and growth can go hand in hand. ప్రభుత్వానికి ఎన్ని సవాళ్లు ఎదురైనా రైతు భరోసాతో ప్రతి ఒక్క రైతుకు ఎకరానికి 12,000 రూపాయలు అందిస్తున్నామన్నారు బట్టి. రైతులను మరింత ప్రోత్సహించేందుకు పండించిన పంటకు క్వింటాల్కు 500 రూపాయలు ఎక్కువ పెట్టి ప్రభుత్వమే కొంటుందన్నారు. ఇక టెక్నాలజీని గ్రామీణ ప్రాంతానికి చేరవేర్చేందుకు 43,000 కిలోమీటర్ల టీ ఫైబర్ ని తీసుకొస్తున్నామని తెలిపారు బట్టి విక్రమార్క. We have been implementing the scheme on the name of Raitu Bharosa, nearing about 12,000 rupees per acre in a year, which is coming somewhere around 18,000 crores in a year, which is directly, pumping the money into the accounts of farmers, whereby that they can make use of that money for the investment of the agriculture activity. స్టార్టప్స్ కు, బ్యాంకర్స్ కు సహాయ సహకారాలు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో 1,00,000 కోట్లకు పైగా రైతుల కోసం ఖర్చు చేశామన్నారు. వ్యవసాయ రంగం లేకుండా భారత ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉండదన్నారు. కోట్లాది మంది ప్రజలు ఆధారపడిన వ్యవసాయాన్ని ఆర్థిక పరంగా వెసులుబాటు కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. విలువలను పెంచుకొని, ఆదాయాన్ని పెంచుకొని రైతాంగాన్ని స్థిరంగా నిలబడేటట్టుగా ఉండాలి అంటే ఈ ఆవిష్కరణలు అత్యంత అవసరం. రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మీకు ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు కావాలన్నా తప్పకుండా స్టార్టప్లకి, అదేవిధంగా బ్యాంకర్స్కి, అదేవిధంగా మార్కెటింగ్ చేసేటటువంటి ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. వ్యవసాయ రంగాన్ని ముందుకు తీసుకెళ్ళటం కోసం స్టార్ట్ చేసేటటువంటి స్టార్టప్లన్నీ విజయవంతంగా ముందుకు వెళ్ళాలి అని అంటే అందరి యొక్క సమన్వయ సహకారం ఉండాలి, సమిష్టి కృషి ఉండాలి. ఎర్త్ సమ్మిట్ లో అగ్రికల్చర్, టెక్నాలజీ, ఫినాన్స్, సస్టైనబిలిటీ, క్లైమేట్ లీడర్షిప్ వంటి విభాగాలకు చెందిన ఎక్స్పర్ట్స్, ఇన్నోవేటర్స్ తో పాటు ఎంఎస్ఎంఈలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. వ్యవసాయ సాధికారత, గ్రామీణ సాంకేతికత, రూరల్ టెక్ హబ్, వ్యవసాయ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అంశాలపై వక్తలు ప్రసంగించారు. ఐబొమ్మ రవిని మొదటి రోజు విచారణ చేశారు సిసిఎస్ పోలీసులు. బ్యాంకు లావాదేవీలపై ఆరా తీశారు. ఎన్ఆర్ఏ, క్రిప్టో కరెన్సీతో పాటు పలు వ్యాలెట్లు, భారత్లోని బ్యాంకు ఖాతాలపై ప్రశ్నించారు. రవి నెట్వర్క్, ఇంటర్నెట్ సోర్స్ గురించి అడిగి తెలుసుకున్నారు. ఆయనపై ఫారినర్స్ యాక్ట్ సెక్షన్ జోడించారు పోలీసులు. ఐబొమ్మ వెబ్సైట్ నడపడానికి ఐపీ అడ్రస్ను మార్చినట్టుగా గుర్తించారు. ఐబొమ్మ పేరుతో సినిమాలను పైరసీ చేస్తున్న ఇమ్మడి రవిని అరెస్ట్ చేసినా పైరసీ ఆగట్లేదు. ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసిన 24 గంటల్లోనే బప్పం టీవీ, ఐబొమ్మ వెబ్సైట్లు క్లోజ్ అయినా కొత్తగా ఐబొమ్మ 1 ప్రత్యక్షమైంది. దీనిపై దృష్టి పెట్టిన సైబర్ క్రైమ్ పోలీసులు ఆ సైట్లలో కేవలం రివ్యూలు మాత్రమే వస్తున్నాయని చెప్పారు. ఐబొమ్మ ఎకోసిస్టంలో 65 మిర్రర్ వెబ్సైట్స్ ఉండగా అందులో ఐబొమ్మ 1 ఒకటై ఉండొచ్చంటున్నారు పోలీసులు.
ఉదయం చెంచల్గూడ జైలు నుంచి ఐబొమ్మ రవిని సీసీఎస్ ఆఫీస్కు తరలించారు పోలీసులు. సినిమా పైరసీ కేసులో రవిని 5 రోజుల పోలీస్ కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతి ఇచ్చింది. రవి నుంచి మరిన్ని కీలక వివరాలు రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఐబొమ్మతో పాటు బొప్పం టీవీ పేరు మీద 17 వెబ్సైట్లు, 65కు పైగా మిర్రర్ వెబ్సైట్లను నిర్వహించినట్లు ఇప్పటికే పోలీసుల విచారణలో తేలింది. ప్రతి నెల సుమారు 3.7 మిలియన్ల యూజర్లు ఈ సైట్లలో లాగిన్ అవుతున్నారని తెలిపారు పోలీసులు. ఐబొమ్మ రవి తన ఆదాయాన్ని పెంచుకోవడానికి యూజర్లను గేమింగ్, బెట్టింగ్ సైట్లకు మళ్లించినట్లు గుర్తించారు పోలీసులు. ఆన్లైన్ బెట్టింగ్ల ద్వారా రవి భారీగా అక్రమ ఆదాయాన్ని సంపాదించినట్లు తేలడంతో ఈ కేసు మనీ లాండరింగ్ వైపు మళ్లింది. ఈడీ అధికారులు హైదరాబాద్ సిపికి లేఖ రాశారు. హైదరాబాద్ పోలీసులు కేసుకు సంబంధించిన వివరాలు ఇవ్వగానే ఈడీ ఈసీఐఆర్ నమోదు చేసి విచారణను మొదలుపెట్టనుంది. రవిని కస్టడీకి తీసుకున్న పోలీసులు మొదటి రోజు విచారించారు. తొలి రోజు పలు కీలక విషయాలపై రవిని ప్రశ్నించారు అధికారులు. సీసీఎస్ టీం రవి బ్యాంక్ లావాదేవీలను పరిశీలించింది. అతని నెట్వర్క్ ఎలా పనిచేసింది, వెబ్సైట్ నిర్వహణకు ఉపయోగించిన ఇంటర్నెట్ సోర్సులపై కూడా ఆరా తీశారు అధికారులు. ఈ విచారణలో భాగంగా రవిపై ఫారినర్స్ యాక్ట్ సెక్షన్ కూడా జోడించారు. రవి ఉపయోగించిన ఎన్ఆర్ఈ ఖాతాలు, క్రిప్టోకరెన్సీ ట్రాన్సాక్షన్స్, డిజిటల్ వ్యాలెట్లు, బ్యాంక్ ఖాతాలపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ఆన్లైన్ మోసం, పైరసీపై వివరాలు సేకరిస్తున్నారు. ఐబొమ్మ వెబ్సైట్ నడపడానికి రవి ఎంజెల్ ఐపీ మాస్క్ ఉపయోగించి ఐపీ అడ్రస్లు మారుస్తూ ఆన్లైన్ ట్రేసింగ్ కు అడ్డుకట్ట వేసినట్లు సీసీఎస్ విచారణలో తేలింది. ఐబొమ్మ రవి అరెస్ట్. ఐబొమ్మ ప్లేస్ లో ఐబొమ్మ 1 కనిపించిన సందర్భంలో రాష్ట్ర హోంశాఖ సెక్రటరీ సివి ఆనంద్ ట్వీట్ చేశారు. హ్యాకర్లు, హ్యాకింగ్ కంటిన్యూగా జరుగుతూనే ఉంటాయని ట్వీట్ చేశారు. ఒకరిని అరెస్ట్ చేసినంత మాత్రాన పైరసీ ఆగిపోదని, అతడి స్థానంలో మరొకడు వస్తాడని పోస్టు పెట్టారు. పైరసీ ఆగాలంటే ఈజీ మార్గాల్లో డబ్బు సంపాదించాలనే కోరిక తగ్గించుకోవాలని సూచించారు సివి ఆనంద్. ఐబొమ్మ రవిని మరో 4 రోజులు కస్టోడియల్ విచారణ చేయనున్నారు సీసీఎస్ అధికారులు. సినిమాల పైరసీపై కీలక సమాచారం రాబట్టనున్నారు పోలీసులు. చలి తీవ్రతతో న్యూమోనియా కేసులు పెరుగుతున్నాయి. చల్లని గాలులతో న్యూమోనియా బారిన పడే వారి సంఖ్య పెరిగిందంటున్నారు డాక్టర్స్. పిల్లలు, వృద్ధులు ఎక్కువ రోగాల బారిన పడుతున్నారని చెప్పారు. చలికాలంలో నిర్లక్ష్యం చేస్తే చనిపోయే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. న్యూమోనియా రాకుండా ముందస్తు వ్యాక్సిన్ వేసుకోవాలని సూచిస్తున్నారు. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలంటున్న ఎర్రగడ్డ చెస్ట్ హాస్పిటల్ పల్మనాలజిస్ట్ డాక్టర్ ప్రమోద్తో శ్రీశైలం ఫేస్ టు ఫేస్. అంటే చాలు ఇన్ఫెక్షన్లు కూడా చుట్టుముడుతూ ఉంటాయి. ఈ చలికాలంలో విపరీతమైనటువంటి చలిగాలుల వల్ల ఊపిరితిత్తుల్లో ఏర్పడేటువంటి ఇన్ఫెక్షన్లు న్యూమోనియాగా మారి చాలా మందిని కూడా ఇబ్బంది పెడుతున్నాయి. ఒక్కోసారి ఈ న్యూమోనియా ప్రాణాంతకం కూడా అయ్యే అవకాశం ఉందని చెప్పి డాక్టర్లు అంటూ ఉంటారు. అసలు ఎందుకు ఈ స్థాయికి న్యూమోనియా చేరింది, అది దాని సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయి, రాకుండా ఉండాలంటే ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఎస్పెషల్లీ ఈ చలికాలంలో న్యూమోనియా వచ్చినప్పుడు కానీ అది రాకుండా ఉండేందుకు కానీ ఎట్లా అప్రమత్తంగా ఉండాలి, ఈ అంశాలకు సంబంధించి మనం గవర్నమెంట్ చెస్ట్ హాస్పిటల్ పల్మనాలజీ డాక్టర్ ప్రమోద్ గారు ఉన్నారు, ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. సార్, ముందుగా ఈ మధ్యకాలంలో న్యూమోనియా అనేది ఎక్కువ వినిపిస్తుంది, ఒక్కసారి డెత్ కేసులు కూడా దీంట్లో రిపోర్ట్ అవుతున్నట్టు తెలుస్తుంది. ఎందుకు ఆ స్థాయికి ఈ న్యూమోనియా అనేది చేరింది? జనరల్గా న్యూమోనియా అంటే లంగ్ ఇన్ఫెక్షన్. లంగ్ ఇన్ఫెక్షన్ అనేది వైరస్, క్రిములు, బ్యాక్టీరియాతో వస్తుంది. అంటే ఈ వైరస్, బ్యాక్టీరియా అనేది ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. జనరల్గా ముఖ్యంగా ఈ చలికాలంలో ఈ తేమ ఎక్కువ ఉండడం వల్ల ఈ ఒకరికి వచ్చిన న్యూమోనియా, దగ్గు, తెమ్మ, దాంట్లో క్రిములు ఉండడం, ఎక్కువసేపు ఆ ఎన్విరాన్మెంట్, ఆ తేమలో ఉండడం వల్ల ఇంకొకరికి వ్యాప్తి చెందే అవకాశం. ఇంకోటి, చలికాలంలో మనము జనరల్గా క్లోజ్ డోర్స్లో ఉంటాం కాబట్టి ఒకరి నుంచి ఒకరు వచ్చే ఎక్కువ శాతం ఉంటుంది. ముఖ్యంగా నార్మల్ పీపుల్స్కి న్యూమోనియా ఈ కాలంలో కొంచెం ఎక్కువ వస్తూ ఉంటుంది. వాళ్ళలో కాకుండా ఆల్రెడీ లంగ్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో, లైక్ ఆస్తమా ఉన్న వాళ్ళలో కానీ, సిఓపిడి అంటే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ, స్మోకింగ్ రిలేటెడ్ డిసీజెస్ ఉన్న వాళ్ళని, ఆల్రెడీ ఏమైనా
వేరే ఇమ్యూనో కాంప్రమైజ్ అంటే లంగ్ ట్రాన్స్ప్లాంట్ అయిన వాళ్ళలో, కొన్ని సందర్భాల్లో స్టిరాయిడ్స్ తీసుకున్న వాళ్ళలో, లాంగ్ టర్మ్ స్టిరాయిడ్స్ తీసుకున్న వాళ్ళలో, తర్వాత కొన్ని ఆల్రెడీ లంగ్ డ్యామేజ్ అయిన వాళ్ళు లైక్ బ్రాంకెక్టేసిస్, బ్రాంకైటిస్ ఉన్న వాళ్ళలో ఈ న్యూమోనియా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఎక్కువ తీవ్రమైన జబ్బు అయినప్పుడు వాటికి సరైన యాంటీబయాటిక్ ఎస్కలేట్ చేసుకొని వాటికి ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల కొంతమంది మనం దాంట్లో కూడా సేవ్ చేయగలము. కానీ డిసీజ్ తీవ్రత అంటే రోగ తీవ్రత బట్టి కూడా మనకు ఆ రెస్పాన్స్ వస్తుంది. ఎక్కువ జబ్బు ఇన్వాల్వ్ అయినప్పుడు, ఎక్కువ లంగ్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు మనం ఒక్కొక్కసారి ఆ పేషెంట్ని కోల్పోయే అవకాశం ఉంటుంది. కానీ మోస్ట్ ఆఫ్ ది టైమ్ వీ విల్ ట్రై అవర్ బెస్ట్. ఈవెన్ పేషెంట్ ఆ వెంటిలేటర్ ఉన్నప్పుడు కూడా ఏమేమి చేయాలో, అతనికి సంబంధించిన ఏమేమి యాంటీబయాటిక్స్ ఇవ్వాలో వాటికి సంబంధించినవి అన్నీ ఇస్తూ మనము అతన్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తాం. 5%లో అడ్మిషన్స్ వస్తాయి. ఆ 5%లో 1% డెత్ అయ్యే అవకాశం ఉంటుంది. అది చిన్నపిల్లల్లో వచ్చేటువంటి న్యూమోనియాకు, పెద్దల్లో వచ్చేటువంటి న్యూమోనియాకు ఏం డిఫరెన్స్ ఉంటుందండి? ఈ సీజన్లో వృద్ధులకు ఇది ఎట్లా ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉంటుంది? అంటే జనరల్గా చిన్నపిల్లల్లో ఎక్కువ శాతం న్యూమోనియా ఈ కాలంలో వస్తూ ఉంటుంది. అంటే కారణం న్యూమోనియా ఏదైనా కానీ కారణం వైరస్, బ్యాక్టీరియా. వైరస్ అంటే మనం వచ్చేది స్వైన్ ఫ్లూ వైరస్ అంటాం, H1N1 వైరస్ కానీ, H3N2 వైరస్ కానీ, లేదంటే ఇప్పుడు కోవిడ్, మనం ఇంకా కొత్తగా చూస్తున్న కోవిడ్ కూడా అవ్వచ్చు. ఇప్పుడు అంత కోవిడ్గా లేదు కానీ ఆ కోవిడ్ కూడా వన్ ఆఫ్ ద డయాగ్నోసిస్గా మనం ట్రీట్ చేస్తాం. అతనికి ఇమ్యూనిటీ బాగున్నప్పుడు ఆ జలుబుతోటే తగ్గిపోతుంది, న్యూమోనియాకి డెవలప్ కాదు. అలాగే అట్లని అందుకని మనం ఏం అడ్వైజ్ చేస్తామంటే గ్యాదరింగ్స్లో వెళ్ళినప్పుడు కానీ, ట్రావెలింగ్లో వెళ్ళినప్పుడు కానీ మాస్క్ వేసుకోవడం అనేది ముఖ్యం. మాస్క్ వేసుకోవడం వల్ల 90% మనం ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్మిట్ చేయకుండా ఆపగలము జబ్బుని. అదొకటి. తర్వాత జలుబు వచ్చిన వాళ్ళు కొంచెం వాళ్ళు ఐసోలేట్ అయిపోయి ట్రీట్మెంట్ తీసుకొని అతను వేరే వాళ్ళకి స్ప్రెడ్ చేయకుండా అతనికి కూడా న్యూమోనియా డెవలప్ కాకుండా చూసుకోగలం. ఇది ఒక జనరల్ ప్రికాషనరీ మెజర్స్. మంచిగా ఫ్లూయిడ్స్ బాగా తీసుకోవడం, అంటే ఎప్పుడైనా కానీ వేడిగా ఆ ఫుడ్ కూడా తీసుకోవడము. తర్వాత హ్యాండ్ హైజీన్ అంటే చేతులు బాగా కడుక్కోవడము, హ్యాండ్ హైజీన్ పెట్టుకోవడము, ఇవన్నీ ముఖ్యం. దీంతో తర్వాత వ్యాక్సినేషన్ అనేది ఒక ముఖ్యమైనది ఫ్యాక్ట్. అంటే అందరికీ మన ఇండియాలో అందరికీ వ్యాక్సినేషన్ చేయము, కొంతమందికి మాత్రం. అంటే రిస్క్ ఫ్యాక్టర్ అంటే షుగర్ ఉన్న వాళ్ళలో, హార్ట్ డిసీజ్ ఉన్న వాళ్ళలో, ట్రాన్స్ప్లాంట్ చేసిన వాళ్ళలో, సిఓపిడి, ఆస్తమా ఇట్లా ఉన్న వాళ్ళలో ఈ వ్యాక్సినేషన్, ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ అని ప్రతి సంవత్సరం ఒకటి అడ్వైజ్ చేస్తాం. అది ప్రతి సంవత్సరం తీసుకోవాలి. అదే స్ట్రెయిన్స్ మారుతుంటాయి కాబట్టి ప్రతి సంవత్సరం అడ్వైజ్ చేస్తాం. ఇంకొకటి న్యూమోకోకల్ వ్యాక్సిన్, ఇది కూడా మనము చిన్నపిల్లల్లో ఎస్పెషల్లీ అవాయిడ్ చేయడానికి న్యూమోకోకల్ వ్యాక్సిన్ కూడా ఇప్పిస్తాం. దానివల్ల కూడా మ్యాక్సిమం ఇన్ఫెక్షన్, న్యూమోనియా డెవలప్ కాకుండా వచ్చినా కానీ తీవ్రత తగ్గి ఉంటుంది. అట్లాంటి వాళ్ళు వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల న్యూమోనియా అనేది వచ్చినా కానీ అతనిలో తీవ్రత తగ్గి ఉంటుంది. ఈజీ మేనేజ్ చేయగలం వాళ్ళలో. అట్లాగే ఈ మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో అడల్ట్స్లో మాత్రం ఈ న్యూమోకోకల్ వ్యాక్సిన్ ఒకటి, ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ ఒకటి మేము ప్రతి న్యూమోకోకల్ వచ్చి ఎవ్రీ 5 yearsకి తీసుకోవాలి. అదే ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ అయితే ప్రతి సంవత్సరానికి ఒకసారి తీసుకోవాలి. ఈ వ్యాక్సినేషన్ తీసుకోవడం వల్ల కూడా మనము వాళ్ళలో న్యూమోనియా తగ్గించగల అవకాశం ఉంటుంది. ఇదండి, చూసిరు కదా, ఈ చలికాలంలో న్యూమోనియా కేసులు పెరిగే ఛాన్స్ ఉంది కాబట్టి జాగ్రత్త అనేది తప్పనిసరి అని చెప్తున్నారు. దాంతోపాటు పిల్లలు కానీ పెద్దలు కానీ రాకుండా ఉండాలి అని అంటే ముందస్తు జాగ్రత్తగా వ్యాక్సిన్ తీసుకోవడం కూడా ఒక ఉత్తమమైన మార్గంగా డాక్టర్ ప్రమోద్ గారు చెప్తున్నారు. కెమెరామెన్ సిద్దిక్తో శ్రీశైలం, V6 న్యూస్, హైదరాబాద్. అరుదైన శస్త్రచికిత్సతో ఓ బాలుడికి పునర్జన్మనిచ్చారు సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్ డాక్టర్లు. మంచిర్యాల జిల్లాకు చెందిన 7 ఏళ్ల అఖిల్కు లాప్రోస్కోపిక్ విధానంలో కిలోకు పైగా పెరిగిన ప్లీహాన్ని తొలగించారు. అఖిల్ పుట్టుకతోనే హెరిడిటరీ స్పిరోసైటోసిస్తో బాధపడుతున్నాడు. ప్రతివారం అఖిల్కు రక్త మార్పిడి అవసరం. దీంతో గాంధీలో చేరిన అఖిల్కు పిడియాట్రిక్ సర్జన్ డాక్టర్ నాగార్జున బృందం సర్జరీ విజయవంతంగా చేశారని తెలిపారు గాంధీ సూపరింటెండెంట్ వాణి. బాలుడు కోలుకోవడంతో డిశ్చార్జ్ చేసినట్లుగా చెప్పారు. ప్రైవేటు హాస్పిటళ్లలో ఈ సర్జరీకి 10 లక్షలకు పైగా ఖర్చవుతుందన్నారు. కానీ గాంధీ హాస్పిటల్లో ఉచితంగా చికిత్స చేసి బాలుడిని కాపాడటం ఆనందంగా ఉందన్నారు డాక్టర్లు. గాంధీలో కార్పొరేట్ స్థాయి సేవలు అందిస్తున్నామని చెప్పారు. డాక్టర్లకు కృతజ్ఞతలు తెలిపారు బాలుడి తండ్రి రవి.
ఈరోజు ఒక బాబు డిశ్చార్జ్ అవుతున్నాడు. హెరిడిటరీ స్పిరోసైటిస్ అన్న వ్యాధితోటి సర్జరీ అవసరం అయ్యి బయట హాస్పిటల్స్ నుంచి వాళ్ళు అంత మనీ పెట్టుకోలేక మన గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఇక్కడ రెఫర్ చేసినారు. సో ఈరోజు మన పీడియాట్రిక్ సర్జరీ డాక్టర్ నాగార్జున అండ్ హిస్ టీమ్ వాళ్ళు ఒక రేర్ సర్జరీ కాదు కానీ అరుదైన సర్జరీ ఇక్కడ చేశారు. బాబు లాప్రోస్కోపీ ద్వారా స్ప్లీనెక్టమీ చేయడం జరిగింది అండ్ హీఈస్ హెల్దీ, డిశ్చార్జ్ అవుతున్నాడు. ఈ ఆధునిక ఆపరేషన్ లాప్రోస్కోపిక్ స్ప్లీనెక్టమీ చేశాము. ఈ ఆపరేషన్ను ఈ బాబు 3 నెలల నుంచి హెరిడిటరీ స్పిరోసైటోసిస్ అని నిర్ధారణమైంది. అప్పటి నుంచి ఈ బాబు ట్రీట్మెంట్ కొరకని అన్ని హాస్పిటల్లో తిరిగాడు. తనకు ఈ లాస్ట్ 2 years నుంచి రక్తము ట్రాన్స్ఫ్యూషన్ ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది, ఎవ్రీ 7 to 10 days. దానివల్ల స్ప్లీన్ పెద్దగా అవ్వటము, రక్తం తక్కువ అవటము, జాండీస్ రావటము, కాంప్లికేషన్స్ రావటము ఇలా అవుతుంది. బాబుకి స్ప్లీనెక్టమీ చేయాలని వాళ్ళు అన్ని ఆసుపత్రిలో తిరుగుతున్నారు. గాంధీ హాస్పిటల్లో మేము ఓపెన్ ఆపరేషన్ కాకుండా లాప్రోస్కోపీ ద్వారా చేశాము. దీనివల్ల 4 చిన్న హోల్స్ పెట్టి ఆ పెద్ద స్ప్లీన్ని తీసాము. సీరియస్ ఉంటే ఇక్కడ గాంధీ హాస్పిటల్కి వచ్చి అడ్మిట్ అయినా సార్ రిసీవ్ చేసుకొని మంచి ఆపరేషన్ చేసిండు. చాలా హాస్పిటల్ తిరిగినా డబ్బులు ఎక్కువ అవుతాయి అన్నారు. ఓపెన్ సర్జరీ చేస్తామన్నారు. ఈ సార్ రిస్క్ తీసుకొని కెమెరాతో చేసి తొందరగా కోరుకున్నారు. మాకు సంతోషం. హైదరాబాద్లో రాంగ్ రూట్లో వెళ్లిన బైకర్ శ్రీనివాస్ రెడ్డి మృతి చెందాడు. సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు క్రాస్ చేసే సమయంలో డీసీఎం వ్యాన్ ఢీకొట్టింది. తలకు తీవ్ర గాయం కావడంతో అక్కడికక్కడే చనిపోయాడు. చింతలకు చెందిన శ్రీనివాస్ రెడ్డి సూరారం నుంచి కుత్బుల్లాపూర్కు వెళ్తుంటే యాక్సిడెంట్ జరిగినట్టుగా తెలుస్తోంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. డీసీఎం డ్రైవర్ను అరెస్ట్ చేశారు. హైదరాబాద్లో ట్రాఫిక్ ఉల్లంఘనలపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు సిపి సజ్జనార్. డ్రంక్ అండ్ డ్రైవ్కు సహించేది లేదని హెచ్చరించారు. సాంకేతికత వినియోగంతో ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. రియల్ టైం ట్రాఫిక్ మానిటరింగ్ను మరింత బలపర్చాలని ఆదేశించారు సిపి. ట్రాఫిక్ విభాగ పనితీరుపై బంజారాహిల్స్లో సిపి సజ్జనార్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో 450 మంది ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు. వారం రోజుల నుంచి చలి తీవ్రత పెరుగుతూ వచ్చింది. ఇన్ని రోజులు కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోతూ చలి పంజా విసిరింది. కానీ వచ్చే 4-5 రోజులు చలి తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని చెప్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. గాలి దిశ మారడంతో ఉష్ణోగ్రతలు పెరుగుతాయంటున్నారు. మరోవైపు ఈ నెల 22న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడుతుందని హెచ్చరికలు జారీ చేశారు వెదర్ ఆఫీసర్లు. రాష్ట్రంలో చలి పంజా విసిరింది. పలు ప్రాంతాల్లో సింగిల్ డిజిట్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం రాత్రి సమయంలో ప్రజలు బయటికి రావాలంటే ఇబ్బంది పడుతున్నారు. వచ్చే 2 రోజులు టెంపరేచర్స్ కాస్త పెరుగుతాయన్నారు. 3వ రోజు నుంచి 23వ తేదీ వరకు గాలి దిశ పూర్తిగా మారి ఉష్ణోగ్రతలు పెరుగుతాయన్నారు వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్. బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడే సూచన ఉంది. దీని ద్వారా మనకి ఏంటంటే ఈ ప్రస్తుతం ఉత్తర భారతదేశం నుంచి వస్తున్న గాలుల యొక్క దిశ మారి మనకి తూర్పు అలాగే ఆగ్నేయ దిశ నుంచి గాలుల దిశ మారే అవకాశం ఉంది రాగల 2 రోజుల్లో. ఈ దిశ మారడం వల్ల మనకి కొంత తేమ గాలులు అనేటివి భూభాగం మీదకి రావడం వల్ల కొంత క్లౌడీనెస్, అట్లాగే మనకి ఉత్తర భారతదేశం నుంచి వచ్చే చలిగాలు కూడా కొంచెం
కట్ ఆఫ్ అయ్యే అవకాశం ఉంది. సో రాగల 2 రోజుల్లో కొద్దిగా స్వల్పంగా పెరిగే టెంపరేచర్లు 3వ రోజు నుంచి కొంచెం ఎక్కువగానే పెరిగి ప్రస్తుతం మనకి నార్మల్ టెంపరేచర్ రేంజ్ 14 నుంచి 18 డిగ్రీల వరకు ఉంటుంది. ఒక 3వ రోజు 4వ రోజుకి మనకి రాష్ట్ర వ్యాప్తంగా టెంపరేచర్లు అన్నీ కూడా 14 నుంచి 18 డిగ్రీలకి చేరుకునే అవకాశం ఉంది. ఈ నెల 22న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందన్నారు వెదర్ ఆఫీసర్ శ్రీనివాస్. ఆ తర్వాత 48 గంటల్లో బలపడి పశ్చిమ వాయువ్య దిశలో కదిలి వాయుగుండంగా మారుతోందన్నారు. తుఫాన్ తీరం దాటే ప్రాంతాన్ని బట్టి తెలంగాణలో ఎక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందో తెలుస్తుందన్నారు వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్. ఈ రోజు ఉదయానికి ఇటు మన పోర్ట్ బ్లేయర్ సమీపంలో మలక్కా జలసంధి అంటాము, మలక్కా స్ట్రెయిట్ ప్రాంతంలో ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది మరింత బలపడి ఈ నెల 22వ తారీఖు నాటికి మనకి ఈ దక్షిణ బంగాళాఖాతం ప్రాంతంలో ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉంది. ఈ అల్పపీడన ప్రాంతం మరింత బలపడి ఇటు మనకి ఉత్తర వాయువ్య దిశగా మన కోస్ట్ వైపు ప్రయాణం చేసి 24వ తారీఖు నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఇది బాగా ఒడిశా వైపు ఉత్తర దిక్కుకి వెళ్ళిపోయినా లేదంటే తమిళనాడు వైపు వెళ్ళిపోయినా మనకి ఓన్లీ క్లౌడీనెస్ లైట్ రైన్స్కే అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులున్నాయన్నారు వెదర్ ఆఫీసర్లు. చలితో పాటు ఎండ కూడా ఉంటుందన్నారు. ఈ నెల 26 నుంచి అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. సిటీలో వర్షం పడితే చాలు రోడ్లు వరదను తలపిస్తుంటాయి. ఇందుకు కారణం నాలాల నిర్వహణ సరిగ్గా లేకపోవడమే. నగరంలో వరద ముప్పును శాశ్వతంగా తగ్గించేందుకు జీహెచ్ఎంసీ యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. నాలాల మ్యాపింగ్ నుంచి ఆధునిక ఫ్లడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ వరకు పలు కీలక ప్రాజెక్టులను వేగవంతం చేస్తోంది సర్కార్. గ్రేటర్ సిటీలో ఫ్లడ్ ఎఫెక్ట్ దృష్టిలో పెట్టుకుని జీహెచ్ఎంసీ సరికొత్త ప్రణాళిక సిద్ధం చేస్తోంది. గ్రేటర్ తో పాటు తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని అన్ని వాటర్ డ్రైన్ల మ్యాపింగ్ ప్రక్రియ స్పీడప్ అయింది. గ్రేటర్ పరిధిలో 1013 కిలోమీటర్ల మేర చిన్న, మధ్య, పెద్ద తరహా నాలాలు ఉన్నట్లు గుర్తించారు. ఇప్పటి వరకు 731 కిలోమీటర్ల మేర మ్యాపింగ్ పూర్తయింది. మిగతా పనులను వచ్చే నెలాఖరు కల్లా కంప్లీట్ చేసేలా నాలాల మాస్టర్ ప్లాన్ కోసం బల్దియా కసరత్తు చేస్తోంది. ముంబై, గుర్గాం, భోపాల్ సిటీల్లో అమలు చేస్తున్న ఆధునిక ఫ్లడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ను హైదరాబాద్ లో అమలు చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఇందుకోసం ఖైరతాబాద్ జోన్లోని కార్వాన్ ప్రాంత నాలాలతో ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ప్రక్రియను ప్రారంభించారు. చిన్నపాటి వానకే లోతట్టు ప్రాంతాలు మునిగిపోతున్నాయనే కోణంలో సర్వే చేస్తున్నారు. నాలాలను ఆక్రమించి చేసిన నిర్మాణాలపై ఫోకస్ పెట్టనున్నారు. డ్రోన్ సర్వేలతో పాటు గ్రౌండ్ లెవెల్ పరిశీలన చేస్తూ గతంలో నాలాలు, ప్రస్తుత పరిస్థితిని డిజిటల్ గా రికార్డ్ చేస్తున్నారు. ఇస్రీ సంస్థ రూపొందించిన మొబైల్ ఫీల్డ్ వర్కర్ యాప్ తో వరద నీటి కాలువలు, చెరువులు, యుటిలిటీ లైన్లను గుర్తిస్తున్నారు. ప్రతి వార్డులో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు ఆధ్వర్యంలో సర్వే చేపట్టారు. గొలుసుకట్టు చెరువుల వ్యవస్థ, వరద నీరు మూసీలో కలిసే మార్గాలు ఇవన్నీ కూడా ఈ సర్వేలో పరిశీలించనున్నారు. సర్వే పూర్తయిన తర్వాత ప్రతి స్టార్మ్ వాటర్ డ్రైన్ మ్యాన్ హోల్లోకి యూనిక్ నెంబర్ కేటాయిస్తారు. దీంతో భవిష్యత్తు పర్యవేక్షణ, రిపేర్లు, మానిటరింగ్ మరింత ఈజీ కానున్నాయి. వచ్చే వానాకాలం వరకు ముంబై తరహా అధునాతన ఫ్లడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ను అందుబాటులోకి తీసుకురావాలని జీహెచ్ఎంసీ కృషి చేస్తోంది. హైదరాబాద్ లో వరదలు కేవలం చరిత్రకే పరిమితమయ్యేలా, భారీ వర్షం కురిసినా వరద సాఫీగా వెళ్లేలా బల్దియా పక్కా ప్రణాళిక రెడీ చేస్తోంది. సిటీలో వరద ముప్పు తప్పించేందుకు చేపట్టిన ఫ్లడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ సక్సెస్ అయితే భవిష్యత్తు తరాల వారికి నిజంగానే హైదరాబాద్ లో వరదలు కేవలం చరిత్రగానే మిగిలిపోనున్నాయి. రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాలకు ప్రపంచవ్యాప్తంగా ప్రచారం కల్పించేందుకు కృషి చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఇటీవల మిస్ వరల్డ్ పోటీలను విజయవంతంగా నిర్వహించిన సర్కార్ ఇప్పుడు వరల్డ్ హెరిటేజ్ వీక్ సెలబ్రేషన్స్ ని మరింత గ్రాండ్ గా చేయడానికి ప్రణాళికలు రచిస్తోంది. నవంబర్ 19 నుంచి 25వ తేదీ వరకు జరిగే వేడుకలు నిర్వహించనుంది సర్కార్. తెలంగాణ జరూరానా అంటూ టూరిజాన్ని ప్రమోట్ చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం.
ఇందుకు రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేస్తోంది. ఇందులో భాగంగానే మిస్ వరల్డ్ పోటీలో పాల్గొన్న సుందరీమణులను పర్యాటక ప్రాంతాలకు తీసుకువెళ్లింది. అక్కడి చరిత్రను వారికి వివరించి వారి సోషల్ మీడియా ద్వారా ప్రపంచానికి తెలియజేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు వరల్డ్ హెరిటేజ్ వీక్ లో భాగంగా మరోసారి సెలబ్రేషన్స్ చేస్తోంది తెలంగాణ పర్యాటక శాఖ. ఈ రోజు నుంచి వారం రోజులు హైదరాబాద్ లోని పర్యాటక ప్రాంతాల వద్ద హెరిటేజ్ వాక్ ని నిర్వహిస్తోంది. ఎంపిక చేసిన ప్రభుత్వ స్కూల్ విద్యార్థులకు ఈ రోజు ఉదయం చార్మినార్ నుంచి చౌమహల్లాల్ ప్యాలెస్ వరకు వాక్ నిర్వహించి వాటికి సంబంధించిన చరిత్రని విద్యార్థులకు వివరించింది. వరల్డ్ హెరిటేజ్ వీక్లో సందర్భంగా నవంబర్ 19వ తారీఖు నుండి 25వ తారీఖు వరకు కూడా టూరిజం శాఖ ఆధ్వర్యంలో మనము వేర్వేరు ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. అందులో భాగంగా ఇవాళ 19వ తారీఖు హుస్సేని ఆలయం స్కూల్ పిల్లల్ని మనము చార్మినార్ నుంచి చౌమల్లా వరకు తీసుకెళ్ళాము హెరిటేజ్ వాక్లో. సో ఇదంతా కూడా ఫ్రీగా చేస్తున్నాము మనము. అలాగే రేపు అన్ని స్కూల్స్లో కూడా పోస్టర్స్ అండ్ ఆర్ట్ కాంపిటీషన్స్ పెట్టమని డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. 21st రోజు మాత్రము బన్సీలాల్పేట్ దగ్గరలో స్టెప్ వెల్ ఏదైతే ఉందో అక్కడ స్కూల్ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్ పిల్లల్ని ఫ్రీగా మనము ఆ స్టెప్ వెల్ ఒక వాక్ చేపించేసి అక్కడ కొన్ని ఇంటరాక్టివ్ ప్రోగ్రామ్స్ వాళ్ళకి కండక్ట్ చేస్తున్నాము. ఈ నెల 20వ తేదీ రాష్ట్రంలోని స్కూల్ విద్యార్థులకు పోస్టర్ కాంపిటీషన్స్ నిర్వహించాలని డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులను కోరింది టూరిజం శాఖ. శుక్రవారం రోజున ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు బన్సీలాల్ మెట్లబావి వద్ద ఇంటరాక్టివ్ యాక్టివిటీస్ నిర్వహించనున్నారు. శనివారం ఉదయం చార్మినార్ దగ్గర తెలంగాణ వంటకాలు వాటి రుచులు తెలియచేయడానికి culinary వాక్ నిర్వహిస్తామని తెలిపారు టూరిజం జీఎం మాన్వి. 22nd వీఆర్ హ్యావింగ్ culinary వాక్. సో చార్మినార్ చుట్టుపక్కల ఉన్న హైదరాబాద్ ఏదైతే రుచులకి ప్రసిద్ధమో అవన్నీ కూడా culinary లాంజ్ వాళ్ళ ఆధ్వర్యంలో మనం వాళ్ళతో టైఅప్ అయిపోయి, ఇది పెయిడ్ ప్రోగ్రామ్ అండి, ఎవ్రీబడి ఈజ్ ఓపెన్ టు అటెండ్ ది సెషన్. మా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో ఈ గూగుల్ ఫామ్ ఏదైతే ఉందో అది నింపితే మీరు రిజిస్టర్ చేసుకొని రావచ్చు. ఆదివారం రోజున కార్పొరేట్ ఎంప్లాయీస్ కోసం మోజుంజాహి వద్ద ఈవెంట్, బన్సీలాల్ పేట్లోని మెట్లబావి వద్ద కల్చరల్ ఈవెంట్స్ నిర్వహించనున్నారు. సోమవారం రోజు అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు చార్మినార్ వద్ద హెరిటేజ్ వాక్ నిర్వహిస్తున్నారు. 25వ తేదీన గోల్కొండ వద్ద స్టేక్ హోల్డర్స్ రౌండ్ టేబుల్ మీటింగ్ ఏర్పాటు చేయనున్నారు. అనంతరం లైటింగ్ అండ్ సౌండ్ షో నిర్వహిస్తామని తెలిపారు టూరిజం శాఖ అధికారులు. సో 23rd సండే రోజు మార్నింగ్ కార్పొరేట్ ఎంప్లాయీస్ కోసము మొజాంజాహి మార్కెట్ చుట్టుపక్కల కూడా మనము ఒక హెరిటేజ్ వాక్ లాగా ప్లాన్ చేస్తాము. అదే రోజు సాయంత్రం బన్సీలాల్పేట్లో టాంజీ సెషన్స్ వాళ్ళతోటి ఒక కల్చరల్ ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తున్నాము. సో 24th రోజు యూనివర్సిటీ పిల్లలకి, అండర్ గ్రాడ్యుయేట్స్కి, ఇంకా మిగిలిన స్టూడెంట్స్కి చార్మినార్ నుంచి అషూర్ఖానా దాకా కూడా హెరిటేజ్ వాక్ ప్లాన్ చేశాము. 25th రోజు ఒక స్టేక్ హోల్డర్ మీటింగ్ పెట్టేసి గోల్కొండలో సౌండ్ అండ్ లైట్ షో తోటి వీఆర్ కంక్లూడింగ్ ఇట్. సో దిస్ ఈజ్ వీక్ లాంగ్ సెలబ్రేషన్ అండి. రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాల్లో ప్రతి వీకెండ్ టూరిజం ఈవెంట్స్ నిర్వహిస్తామని ప్రకటించింది టూరిజం శాఖ. బ్రేకింగ్ చూస్తున్నాం. గ్రేటర్ నోయిడాలో జరిగిన వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ సాధించారు తెలంగాణ క్రీడాకారిణి నిఖత్ జరీన్. దీంతో నిఖత్ జరీన్ను అభినందించారు క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి. తెలంగాణ క్రీడాకారులకు ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సహిస్తుందని చెప్పారు మంత్రి. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ క్రీడాకారులు ప్రపంచ వేదికలపై అద్భుత ప్రదర్శన కొనసాగిస్తున్నారన్నారు మంత్రి వాకిటి శ్రీహరి. భవిష్యత్తులో మరిన్ని మెడల్స్ సాధించి దేశ, రాష్ట్ర ప్రతిష్టతను పెంచాలని సూచించారు. గ్రేటర్ నోయిడాలో జరిగిన వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ సాధించారు తెలంగాణ క్రీడాకారిణి నిఖత్ జరీన్. దీంతో నిఖత్ జరీన్ను అభినందించారు క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి. తెలంగాణ క్రీడాకారులకు ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సహిస్తుందని చెప్పారు మంత్రి. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ క్రీడాకారులు ప్రపంచ వేదికలపై అద్భుత ప్రదర్శన కొనసాగిస్తున్నారన్నారు మంత్రి వాకిటి శ్రీహరి. భవిష్యత్తులో మరిన్ని మెడల్స్ సాధించి దేశ, రాష్ట్ర ప్రతిష్టతను పెంచాలని సూచించారు.
సిటీలో ట్రాఫిక్ ను తగ్గించేందుకు ప్రభుత్వం తీసుకువస్తున్న కొత్త ఫ్లైఓవర్లు అండర్ పాస్ల నిర్మాణం లేట్ అవుతోంది. వాహనదారులకు ఇబ్బందులు లేకుండా 7,000 కోట్లతో ప్రాజెక్టులు బల్దియా అధికారుల నిర్లక్ష్యంతో ఆన్ గ్రౌండ్ అవ్వడం లేదు. టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్, జోనల్ స్థాయి అధికారుల మధ్య సమన్వయ లోపంతో పనులు లేట్ అవుతున్నట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్ఫర్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో భాగంగా చేపట్టిన పనులు స్లోగా జరుగుతున్నాయి. హెచ్సిటీ పనులకు సీఎం రేవంత్ రెడ్డి గతేడాది డిసెంబర్లో శంకుస్థాపన చేసిన ఒక్క ప్రాజెక్టు పనులు ప్రారంభం కాలేదు. బల్దియాలోని టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ అధికారుల మధ్య సమన్వయ లోపమే దీనికి ప్రధాన కారణమని తెలుస్తుండగా ఉన్నత అధికారులు ఒకరిపై ఒకరు సాకులు చెబుతూ కాలం గడుపుతున్నారు. పనుల్లో ఆలస్యంపై ఇటీవల జరిగిన రివ్యూ మీటింగ్ లో సీఎం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పనులు ఆన్ గ్రౌండ్ అవ్వకపోవడంపై బల్దియా ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ పై సీరియస్ అయ్యారు. హెచ్ఎండిఏ చేపడుతున్న ప్యారడైజ్ డైరీ ఫార్మ్ ఎలివేటెడ్ కారిడార్ పనులు మొదలైన జీహెచ్ఎంసీ చేపడుతున్న హెచ్సిటీ పనులు ఎందుకు మొదలు కాలేదని సీఎం రేవంత్ ఇంజనీర్లపై అసహనాన్ని వ్యక్తం చేశారు. హెచ్సిటీలో భాగంగా మొత్తం 5 ప్యాకేజీల కింద 23 ప్రాజెక్టులను చేపట్టేందుకు ప్రభుత్వం 7,038 కోట్ల ఫండ్స్ కు అనుమతులు ఇచ్చింది. అయినా పనులు ముందుకు సాగడం లేదు. ఇందులో ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు, ఆర్ఓబీలను నిర్మించాల్సి ఉంది. అలాగే 13 చోట్ల రోడ్ల విస్తరణ పనులు చేపట్టాల్సి ఉంది. ప్రాజెక్టు విభాగానికి సంబంధించిన చీఫ్ ఇంజనీర్ పట్టించుకోకపోవడంతోనే పనులు ముందుకు సాగడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. హెచ్సిటీ పనుల్లో భాగంగా నిత్యం రద్దీగా ఉండే కేబీఆర్ పార్కు చుట్టూ సిగ్నల్ రహిత ప్రయాణాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు 1,090 కోట్లతో 6 స్టీల్ ఫ్లైఓవర్లు, 6 అండర్ పాస్లు నిర్మించాలని నిర్ణయించారు. భూసేకరణకు పలువురు రాజకీయ, సినీ ప్రముఖుల ఆస్తులకు జీహెచ్ఎంసీ మార్కింగ్ చేసింది. అయితే ఇప్పటికీ భూసేకరణ కొలిక్కి రావడం లేదు. కొన్ని ఆస్తులకు సంబంధించి పలువురు కోర్టును ఆశ్రయించడంతో ముందుగా కోర్టు పరిధిలో లేని ఆస్తుల నుంచి భూసేకరణ చేయాలని బల్దియా కమిషనర్ ఆర్వి కర్ణన్ అధికారులను ఆదేశించారు. అయినా పనులను మాత్రం మొదలుపెట్టలేదు. అలాగే రేతిబౌలి, నానల్ నగర్ ఫ్లైఓవర్, ఏఓసీ సెంటర్ ఆల్టర్నేట్ రోడ్లు, కాజాగూడ జంక్షన్, ట్రిపుల్ ఫ్లైఓవర్లు, ఎన్ఎఫ్సిఎల్ నుంచి వెంగళరావు పార్క్ ఫ్లైఓవర్, విరించి నుంచి కేబీఆర్ పార్క్ వరకు రోడ్డు వైడనింగ్, రసల్పురా ఫ్లైఓవర్, హబ్సిగూడ నుంచి నాగోల్ ఫ్లైఓవర్ పనులు హెచ్సిటీలో చేపట్టాల్సి ఉంది. హెచ్సిటీ ఎస్ఆర్డీపీ ప్రాజెక్టుల డిజైన్స్, టెక్నాలజీని పరిశీలించేందుకు ఇన్హౌస్ డిజైన్ వింగ్ ఏర్పాటు చేస్తూ 2 నెలల క్రితం బల్దియా కమిషనర్ ఉత్తర్వులు ఇచ్చారు. ఎస్ఈ నేతృత్వంలో 10 మందితో డిజైన్ వింగ్ లో సీనియర్ ఇంజనీర్లతో పాటు ప్రతిష్టాత్మక ఐఐటి, ఎన్ఐటీలో చదివిన జీహెచ్ఎంసీ ఇంజనీర్లకు చోటు కల్పించారు. ఈ ప్రత్యేక విభాగం ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ నియంత్రణలో పనిచేయాల్సి ఉంది. ప్రైవేట్ కన్సల్టెంట్ల సహాయం లేకుండా జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ అధికారులే స్వయంగా ప్రాజెక్టుల డిజైన్లు చేపట్టాల్సి ఉంది. దీనివల్ల ప్రైవేటు వ్యక్తులపై ఆధారపడకుండా ఉండడంతో పాటు జీహెచ్ఎంసీకి కొంత ఖర్చు కూడా తగ్గుతుంది. కానీ ఈ వింగ్ ఏర్పాటు చేసిన డిజైన్లు రూపొందించేందుకు నేటికి బయటి వారినే ఆశ్రయిస్తున్నారు. ఇక పెరుగుతున్న వాహనాల రద్దీతో అధికమవుతున్న ట్రాఫిక్ ను కంట్రోల్ చేయడానికి 1,000 కోట్లు ఖర్చు పెట్టి ఫ్లైఓవర్లు నిర్మించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా అధికారుల నిర్లక్ష్యంతో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోతున్నాయనే విమర్శలు ఉన్నాయి.